నిరుద్యోగుల మహాధర్నాకు నాయకత్వం వహించి సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసినటువంటి మంచి నాయకత్వ స్కిల్స్ ఉన్నటువంటి మోతిలాల్ నాయక్ మరి జనార్దన్ కు మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువనేతలు పృథ్వీరాజ్ గారికి, విఠల్ గారికి, మరి హరికృష్ణ గారికి, మరొక ఉద్యమం మనలాకనే ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని గజగజలాడిస్తున్నటువంటి రఘు గారికి, మన అందరి అభిమాన జర్నలిస్టు, ఆ ఎడిటర్, మనమెట్లా చైతన్యం చేస్తున్నాం ఆ వేదిక ద్వారా తొలి వెలుగు ద్వారా ఆయనకు అట్టే చైతన్యం చేస్తుండ్రు. రఘు గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నిరుద్యోగ సోదరులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పినా చెప్పకున్నా ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ బలంతో కాదు, నిరుద్యోగుల మద్దతుతో వచ్చారు. ఒక్కొక్క నిరుద్యోగి ఎన్నికల సమయంలో, ఎందుకంటే ఆర్థికంగా అన్ని కోణాల లోపల మన కేసీఆర్ బలంగా ఉన్నాడు. ఇట్లా గుప్పిట్లో పెట్టుకున్నాడు రాష్ట్రాన్ని. ఓటర్లను చిన్న చిన్న తాయిలాలు వదిలి అన్ని మీడియాను మేనేజ్ చేసి అనేక రకాలుగా గుప్పిట్లో పెట్టుకున్నాడు. అట్లాంటి కబంధ హస్తాల నుంచి మనం అధికారాన్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పినామంటే అది కాంగ్రెస్ బలం కాదు, కేవలం నిరుద్యోగుల యొక్క బలంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి ఇప్పుడు అవుతుంది రిపోర్టు, సాయంత్రం చూస్తావు, మా బలంతోటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి నిరుద్యోగుల ఆశలను వంబు చేయకుండా మీరు అంటున్నారు మేము గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయకున్న విధంగా 55,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. మేము మీరిచ్చిరా, గత ప్రభుత్వం ఇచ్చిరా, మొత్తం మీద భర్తీ చేసిన నేను దాన్ని డిస్ప్యూట్ చేయ. కానీ ఉద్యోగాలు ఇప్పుడు ముందేమున్నాయి భర్తీ చేయడానికో అవి మేము ఇస్తాము, దాని మీద లెక్కలు పెట్టి మీరు భర్తీ చేయాలని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. మొదటి దశలో మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్తున్నా. మనకు ఉద్యోగాలు లేవని కాదు, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆఫీసరు 3-4 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఎందుకంటే 23 జిల్లాలు చేశారు, 131 మండలాలు చేశారు, 76 మున్సిపాలిటీలు చేశారు, 31 ఆర్డీఓ ఆఫీసులు చేశారు, 25 డిఎస్పీ ఆఫీసులు చేశారు, 4,585 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. చాలా ఆఫీసులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు, చాలా ఆఫీసులు ఏర్పడ్డాయి. కానీ వీటికి పోస్టులు క్రియేట్ చేయలేదు. వాళ్ళు ఈ పోస్టులలో సర్దుబాటు చేసిండ్రు. మనం ఈ పాయింట్ చాలా సార్లు నేను రేజ్ చేస్తున్నా, ఆఫీసర్లు కూడా ఒప్పుకుంటున్నారు. మాట్లాడినప్పుడు మన చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిన తోటి రోజు పోయి బాగా గొడవ చేశారు. మనం వస్తే నేను వెళ్ళాను, అడిగాను, పోస్టులు లేవంటున్నారు. మరి 23 జిల్లాలో 40 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 40 డిపార్ట్మెంట్లలో జిల్లా గెజిటెడ్ ఆఫీసర్లు, దాని డిప్యూటీ ఆఫీసర్లు, చాలా గెజిటెడ్ ఆఫీసర్లు ఉంటాయి. మరి ఇవన్నీ భర్తీ చేశారా అని నేను అడిగాను. పోస్టులు క్రియేట్ చేయలేదని ఆయన చెప్పారు. పోస్టులు క్రియేట్ చేయాలంటే కేబినెట్ లో డిసిషన్ తీసుకోవాలి. జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు పోస్టులు ఎందుకు క్రియేట్ చేయలేదు? ఇది చాలా కీలకమైన అంశం. మీరు అందరూ ఏడవైనా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలి. కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో మీరు 2,000 అన్నారు. కానీ లెక్కలేస్తే గత 10 ఏళ్ల నుంచి ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ ఇచ్చారు, ఎంతమందికి కొత్త పోస్టులు క్రియేట్ చేశారు ఎన్ని డిపార్ట్మెంట్ల, ఇవన్నీ లెక్కలేసినప్పుడు గ్రూప్ 1 కు 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట, గ్రూప్ 2 కు 30 నుంచి 40% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట వాళ్ళు తగ్గించారు. 40 ఉంటే 30కి తగ్గించారు. వీటి మీద కూడా మనం పోరాటం చేయవలసి ఉంది. ఇది ఒకవైపు. ఈ పోస్టులు క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తున్నా వేదిక ద్వారా, మీరు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. మీకు నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతమైన పాలన అందివ్వాలంటే ఒక జిల్లా ఆఫీసర్ ఒకడే ఉండాలి. 2 ఇన్ఛార్జీలు, 3 ఇన్ఛార్జీలు, పోలీస్ స్టేషన్లకు కూడా 3 పోలీస్ స్టేషన్లకు ఒకడు, డిఎస్పీ ఆఫీసులు, అడిషనల్ ఎస్పీలు, ఇట్లా చాలా పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ ఒక పోస్టుకు ఒకే ఆఫీసర్ ఆ ప్రతిపాదికన మీరు భర్తీ చేస్తే 2 లక్షల ఉద్యోగాలు కన్ను మూసుకొని వస్తాయి. వీళ్ళందరూ నిరుద్యోగులు ఎవరు కూడా ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ జాబులు వస్తాయి. మీరు అందరు చెప్పారు లైబ్రరీ పోస్టులు, అదేవిధంగా టీచర్ పోస్టులు. టీచర్ పోస్టులు మీ అందరికి గుర్తు చేస్తున్నా, ఇంకా 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి.
గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో 10 నుంచి 12,000 ఉన్నాయి. గురుకులాల్లో 7 నుంచి 8,000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏడేడు స్కూళ్లలో 5,900 పోస్టులు నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అడిగాను. అదేవిధంగా మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో చాలా పోస్టులు 2,000, 1,500 పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలి. ఎందుకంటే సెలెక్ట్ అయినవాడు 4 పోస్టులు ఒకటేసారి అవుతాడు. ఒకటే సెలెక్ట్ చేస్తాడు, మిగతా ల్యాబ్స్ అవుతాయి. కాబట్టి పోస్టులు అన్నిటికీ ఒకటే యూనిట్ గా కేంద్రంగా పెట్టుకుని భర్తీ చేయాలని మీ దగ్గర ప్రభుత్వం దగ్గర అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దాలని ఎన్నిసార్లు మన నాయకులందరూ వస్తే చీఫ్ సెక్రటరీ దగ్గర, జీఏడీ దగ్గర, మంత్రుల దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర చర్చలు జరిపాం. ఇవన్నీ సరిదిద్దండి, మేము మళ్ళా నోటిఫికేషన్ వేస్తాం అంటే మళ్ళా నోటిఫికేషన్ వేస్తే మా వాళ్ళు చదువుతూ ముసలోళ్ళు అయిపోతారు. పెళ్లిళ్ళు కాక ఇప్పటికే 30 ఏళ్ళు గడ్డాలు ఎంచుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి మా యూత్ యొక్క శక్తి సామర్థ్యం ఈ ప్రభుత్వ యంత్రాంగంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. అనేక కమిటీలు సిఫార్సు చేస్తాయి. ప్రభుత్వ యంత్రాంగంలో యూత్ను యువ రక్తాన్ని నింపితే సమర్థవంతమైన పాలన, నిజాయితీ పాలన అందుతుందని చెప్పి అనేక సిఫార్సులు. అందుకే ఐఏఎస్ లో, ఐపీఎస్ లో, సివిల్స్ లో యూత్ వస్తే ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో తెలుసు. ఈ రోజు రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల 150 ఐఏఎస్ ఆఫీసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాదాపు 120 ఐపీఎస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదే గ్రూప్ 1, గ్రూప్ 2 నింపితే వాళ్ళందరూ ప్రమోషన్ వచ్చి ఆ పోస్టులకు రీచ్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి గాని ప్రభుత్వ ఉన్నతాధికారులకు గాని లేదు. కాబట్టి ముఖ్యమంత్రికి మేము చెప్పిన మాటలు విని తప్పనిసరిగా 23 జిల్లాల 40 డిపార్ట్మెంట్ల 131 మండలాల మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ స్టేషన్లు, గ్రామ పంచాయతీలు అన్నిట్లో కలిపితే 2 లక్షల ఉద్యోగాలు, టీచర్ పోస్టులు, గ్రంథాలయ పోస్టులు, సర్వేయర్ పోస్టులు, ఇంకా చాలా పోస్టులు, ఇంజనీరింగ్ పోస్టులు, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో దాదాపు 6,000 నుంచి 8,000, 10,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏది లైన్మెన్ నుంచి ఏఈల నుంచి డీల దాకా చాలా పెద్ద ఎత్తున పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇన్ఛార్జీలతోటి పాలన నడుపుతున్నాం. మంత్రులను నడిపినట్టు అధికారులు లేకుండా పాలన మంత్రివర్గంలో 7 మంత్రి పదవులు ఖాళీ ఉన్నా నడుపుతున్నారు మీరు. ఇది అట్లా కాదు. ఒకటి ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అవుతుంది. ప్రభుత్వ విధానంలో మార్పు తీసుకురావాలని నేను పార్లమెంట్ లో కూడా కొట్లాడినా. ఒక ఎంపీ చనిపోయినా, రిజైన్ చేసినా 3 నెలల నుంచి 6 నెలల లోపల భర్తీ చేస్తారు. ఒక ఉద్యోగి స్థానం ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలలు భర్తీ చేయాలి అనేటటువంటిది ఒక ప్రభుత్వము రాజ్యాంగ నిబంధన పెట్టాలి, రాజ్యాంగంలోనే పెట్టాలని కొట్లాడుతున్నారు. మనమందరం కూడా ఒక్కొక్క ఆఫీసర్ పోస్టు ఏళ్ల తరబడి ఇన్ఛార్జీలతో నడుపుతున్నారు తప్ప భర్తీ చేయడానికి వీల్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకు అవగాహన ఉంటేనే మీరు అందరు మోటివేట్ అయ్యి ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. మనోళ్ళందరూ పెద్దలు వివిధ కోణాల్లో మీ అందరికీ చాలా విషయాలు చెప్పి ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమని పెంచారు. మీ నాయకత్వం అనేది ఏ కొద్దిగా మందిగా ఉండదు. మేమంతా నాయకులుగా ఊడిపడలేదు. కొట్లాడి ఉద్యమాలు చేసి సోదరులు చెప్పినట్టు మన ఉద్యమాన్ని పీస్ఫుల్ గా నడపాలి. ఏదో గతంలో మేము హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలని అసెంబ్లీ మీద దాడి చేసినామంటే ఆ రోజుల్లో అప్పుడు ఉండే చెన్నారెడ్డి పీరియడ్ల. ఇప్పటి పరిస్థితి లోపల మీరందరూ పీస్ఫుల్ గా మన సమర్థులైన నాయకులు, మోతీలాల్ నాయకు, ఇంకా చాలా మంది నీల వెంకటేష్ రాలేదు, వాళ్ళందరూ కూడా ఓ టీం తయారు చేసి మన ఉద్యమాన్ని నోటిఫికేషన్ లేచే వరకు ఉద్యమాన్ని గట్టిగా నడిపిద్దాం. మీరందరూ కూడా నేను పోరాడితేనే నాకు వస్తుంది ఉద్యోగం, ఉద్యమించు ఉద్యోగం సాధించు అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒకసారి 2 సార్లు కాదు, నేను దాదాపు 34 ఏళ్ల నుంచి మీ గురించే కొట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వు ఆర్డీఓ ఆఫీస్ కో లేదా డిఎస్ ఆఫీస్ కో, వాళ్ళని అడుగు మీకు ఉద్యోగం వచ్చినప్పుడు కృష్ణాన్న పాత్ర ఏంటిదని అన్న కొట్లాడితేనే మీకు జాబ్ వచ్చింది అంటారు వాళ్ళందరూ. ఇప్పుడు మీ దగ్గర అడిషనల్ కలెక్టర్లు తెలంగాణలో ఎంత మంది ఉన్నారో వాళ్ళందరినీ పోయి అడుగుడు. మీరు వాళ్ళు గ్రూప్ 2 వచ్చిండ్రు. 93, 94 లో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాం. ఆర్డీఓలను కూడా మీరు అడగండి.
అట్లా మీరు ఉద్యమాలు చేస్తేనే అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2లో వాళ్ళు మంచి ఆఫీసర్లు అయినరు. పోరాడితే నాయకత్వ లక్షణాలు వచ్చినాయి వాళ్ళందరి లోపల. పోరాట పటిమ వచ్చింది, ప్రశ్నించే తత్వం వచ్చింది. కాబట్టి మీరందరూ నేను పోరాడితేనే ఫోటో పడుతుందేమో, నేను రాకుంటే జాబ్ వస్తే నేను ప్రిపేర్ పోరాడుతూ సాధించాలి. మీరు అందరూ అనుకుంటూ చాలా మంది కృష్ణాన్న ఎప్పుడు ఉద్యమాలు చేస్తారు, చదువులో ఏమున్నాడో లేదో అని. డిగ్రీలు నా అన్ని యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడల్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంపీ, ఎంఏ, ఎంపీలు అన్ని కూడా మీరు అందరు నా బ్యాచులర్ని అడుగుండి. చదువుతూ పోరాడుకుంటూ చదివితే ఎక్కువ సబ్జెక్టు గ్రాస్ప్ అవుతుంది. చదివేటప్పుడు పుస్తకాలలో బట్టి పడితే రాదు. మీరు అందరు డిస్కస్ చేయాలి, ఒకరికొకరు డిస్కస్ చేయాలి. వారిని తిట్టుకుంటా ఊసుడు కాకపోతే అందరు డిస్కస్ చేయాలి. సబ్జెక్ట్ ఎవరు ఇంటెలిజెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోవాలి. ఇంటెలిజెన్స్, రీజనింగ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్నిటికి సంబంధించిన సబ్జెక్టుల మీద, సోషల్ సబ్జెక్టుల మీద, అప్డేట్ సైంటిఫిక్ సైన్స్ మీద, అన్నిటి మీద, టెక్నాలజీ మీద మీరు అన్ని కూడా డిస్కస్ చేస్తుంటే సబ్జెక్టు మెమరీలో పెట్టుకోవడం కాదు, సబ్జెక్టును డైజెస్ట్ చేసుకోవాలి. డైజెస్ట్ చేస్తే మీకు అందరికీ అన్ని ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే నేను 1975లో డిగ్రీ అయిపోయింది. 76 లోపలే 3 బ్యాంకులలో జాబ్ వచ్చింది నాకు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్. 77లో గ్రూప్ 2లో జాబ్ వచ్చింది డిప్యూటీ తహసీల్దార్. ఆ తర్వాత వరుస జాబ్లు వచ్చినాయి. కానీ జాబ్ చేరకుండా లీడర్షిప్ చేయాలి, పేద పిల్లలు చదువుకోవాలి, హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి. పేద కులాల పిల్లలు ఎప్పుడైతే చదువుతారో సమాజం లోపల మార్పు వస్తుందని పోరాటం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకులాల్లోని పేదలకు కూడా ఫ్రీగా చదువుకునే అవకాశం రావాలని పోరాడితే ఈరోజు దేశంలో ఎక్కడ లేని ఆ సదుపాయాలు, హాస్టళ్లు, గురుకులాలు ఇవన్నీ ప్రేమతోటి ఎవరు పెట్టలేదు, కొట్లాడితేనే వచ్చినాయి. ఇవన్నీ గురుకులాలు కొట్లాడితే వచ్చినాయి, హాస్టళ్లు కొట్లాడితే వచ్చినాయి. ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, బీసీలు, దళితులు ముఖ్యమంత్రుల రాష్ట్రాల్లో కూడా స్కీములు లేవు. పక్కన తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ లోపల చాలా రోజుల నుంచి 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళకు ఎజెండా లేక, దీని మీద అవగాహన లేక సమాజంలో మార్పు గురించి చూడలేదు. ఎంతసేపు అధికారం కోసం చూసారు. ఇక్కడ మనకు అధికారం వద్దని కాదు, అధికారం కావాలి, సమాజంలో మార్పు ప్రజల లోపల. ఉద్యమము ప్రజల కోసమని పోరాడినాం. ఇప్పుడు అధికారం కోసం, అధికారం వస్తే ఇంకా ఎక్కువ చేయొచ్చని ఈ మార్పు కోసం ఈ రోజు పోరాడుతున్నాము. సమాజంలో మార్పు మన మిత్రులు చెప్పినట్టు ఓటు ద్వారానే మార్పు వస్తుంది. కాబట్టి మీ చైతన్యం, మీ పోరాటం, ఇది పోరాడుతూ అస్సాంలో ఎట్లయింది, యూత్ అంతా తిరగబడితే అస్సాం గణ పరిషత్ పెట్టి యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేల, యూనివర్సిటీ హాస్టల్ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్లకు వెళ్ళారు. మీరందరూ అనుకుంటున్నారు మొన్న తెలంగాణ మూవ్మెంట్ ద్వారా ఎంతమంది మెంబర్లు తిరిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు. పొట్టిగా మెంబర్ తిరిగి మీ ఇస్తరాకులలో తిని, మీ ప్లేట్లలో తిన్న వాళ్ళు కూడా మంత్రులు అయ్యారు. ఆ విధంగా మీరు కూడా రేపు భవిష్యత్తులో పోరాడితే పెద్ద నాయకులు అవుతారు. రాజ్యాన్ని, యువజన రాజ్యాన్ని నెలకొల్పేటటువంటి సమయం భాషానమవుతుంది. మీకు అందరికీ చైతన్యం చేసేందుకు, మీకు అండగా ఉండేటందుకు ఇట్టర్ ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు, హరికృష్ణ ప్రసాద్ ఉన్నాడు, రఘు ఉన్నాడు, మేమందరం ఉన్నాం. మీరు మంచిగా ఎప్పుడు పిలిచినా పెద్ద ఎత్తున రావాలి. ఉద్యమం నాది, మా వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళ టైం అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చిర్రు? మా వాళ్ళకి జాబులు రావాలి, వాళ్ళు లైఫ్ లో సెటిల్ కావాలి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఒక పోరాట పటిమని ఇవ్వాలి, స్ఫూర్తిని ఇవ్వాలని మంచి ఆశయంతో వచ్చారు. వాళ్ళ టైం అంతా మనకు స్పేర్ చేశారు. మీరు కూడా ధర్నాకు వస్తే ఎప్పుడు ఉదయం ఎండగొడుతుంది, వాన వచ్చేటట్టుంది కాదు. ఈ ఉద్యమం ద్వారా నేను నాయకత్వ లక్షణాలు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా పోరాట పటిమ పెంచుకోవాలి, ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఈ జీవితంలో నేను ఏ విధంగా రాణించగలుగుతా, ఏ విధంగా నాయకుడిని కాగలుగుతా అనేటువంటి ఒక స్ఫూర్తిని మీరు నరాన జీవనం చేసుకుంటే జీవితంలో అన్ని రంగాల్లో కూడా మీరు లాభపడతారు. కాబట్టి మిత్రులందరికీ నేను మనవి చేస్తున్నా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. మీరు ఎప్పుడు ఉద్యమం ఉన్నా ఒకరికొకరు చెప్పుకొని, ఇప్పుడు వద్దు 2000 మంది వచ్చినట్టున్నారు, మళ్ళా ఉద్యమం చేస్తే 4000 మంది రావాలి. అట్లా ఉద్యమం వస్తే మీరు అందరూ అంటారు, ఇది వచ్చి మేము ఉద్యమం చేస్తాం ఏమైంది అని అంటారు. ఈ రోజే నోటిఫికేషన్ రాదు. దీని ప్రభావం ముఖ్యమంత్రి దగ్గరికి సాయంత్రం పోతుంది.
అమ్మో నిరుద్యోగులు తిరగబడుతున్నారు. ఈ రోజు సింపుల్ గా అనుకుంటేనే 2000 మంది వచ్చిర్రు. వాళ్ళలో ఒక్కొక్కరు స్పీచ్ అంతా చెప్తారు. పోలీసు వాళ్ళందరూ వాళ్ళకి చెప్తారు, సార్ ఇది బాగా పెద్ద మూమెంట్ అయ్యే అవకాశం ఉంది, మనం ఏదో ఒకటి చేయాలంటారు. అందుకే మనం చెప్పిన అన్ని కూడా నోట్ చేసుకొని ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది, అవన్నీ లెక్కలు తీయమని ఆఫీసర్లు గట్టిగా చెప్తారు. మేము రాజకీయ ముఖ్యమంత్రికి వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇది రాజకీయ కోణంలో చూడొద్దు, మాకు ఉద్యోగాలు కావాలనే కోణంలో చూస్తున్నాం. మేము చెప్పిన 4 మాటలు మీరు చిత్తశుద్ధితో విని ఆఫీసర్లతో మాట్లాడి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో. కాబట్టి వెలుగు తీసి వాటన్నింటిని కూడా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. భర్తీ చేసే వరకు తప్పనిసరిగా నిరుద్యోగులు చేసే ఉద్యమానికి మేమందరం మద్దతు ఉంటాం. కాబట్టి ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించకుండా లేదా స్వార్థ కోణంలో ఆలోచించకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా తీర్చుకోవాలి. ప్రజల అభివృద్ధి పూర్తి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు సజావుగా నడుస్తాయి. రిటైర్మెంట్ ఏజ్ను కూడా తగ్గించాలని పెంచాలని చూస్తున్నారు. పెంచొద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ తప్పనిసరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు, కొత్త పోస్టులు క్రియేట్ చేసే వరకు, టోటల్ పోస్టులు క్రియేట్ చేసే వరకు కూడా తప్పనిసరి పోరాటం చేస్తామని మీ దాంట్లో ఒక టీం ఏర్పడి ప్రతి డిపార్ట్మెంట్ పోయి ఒక పిటిషన్ ఇవ్వాలి. ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, వాటిని ఎట్లా క్రియేట్ చేయాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళంతా అడ్డదారిగా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను భర్తీ చేయాలి. ఎయిడెడ్ స్కూళ్లల్లో 15-20 ఏళ్ల నుంచి భర్తీ చేస్తలేరు. 5,900 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు కడియం చేయనప్పుడు విద్యాశాఖ మంత్రి నా దగ్గరికి వచ్చి చెవులో చెప్పిండు, అన్నా నువ్వు ఈ క్వశ్చన్ అడుగు నేను మాట్లాడతాను, నేనే చెప్తా సమాధానం. ఒత్తిడి చేయమన్నారు, ఒత్తిడి చేశాము. కానీ అప్పుడు కేసీఆర్ టీచర్ పోస్టులు గాని వేరే పోస్టులు గాని భర్తీ చేయకుండా రైతులకు అట్లా రైతు భరోసా ఇస్తున్నా ఓట్లు పడతాయి, ముసలిలకు పెన్షన్ ఇస్తున్నా ఓట్లు పడతాయి. నిరుద్యోగులు ఇచ్చేటోళ్ళు గారు తీర్చేటోళ్ళు అంటే పోయిన ఎన్నికల్లో నిరుద్యోగుల దెబ్బతోటి ఫామ్ హౌస్ లో అనుకున్నారు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం, నిరుద్యోగుల దెబ్బ తక్కువ ఉన్నది. నీ కోసం నిరుద్యోగులు కార్లు తీసుకొని స్కూటర్లు కట్టుకొని 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నిన్ను సీఎం చేసిరు. వాళ్ళకి జాబ్లు ఇవ్వకపోతే కేసీఆర్ కి పట్టినకైతే నీకు పడుతుందని హెచ్చరిస్తూ తప్పనిసరి పూర్తి స్థాయి పోస్టులు భర్తీ చేయాలని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు.